హలో, వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ కబుర్లు. ఎపిసోడ్ 1 ఆఫ్ స్టాక్ మార్కెట్ ఫర్ బిగినర్స్. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ అనేది ఒక కంపెనీలోని షేర్స్ని కానీ, బాండ్స్ని కానీ, ఇంకా డెరివేటివ్స్ లాంటి ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ట్రేడ్ చేయడానికి యూజ్ అయ్యే ఒక మంచి ప్లాట్ఫామ్. ట్రేడింగ్ అంటే ఏదన్నా ఒక వస్తువుని కొనడం లేదా అమ్మడం, అంటే బై లేదా సెల్ చేయడాన్ని ట్రేడింగ్ అని అంటారు. సో ఇప్పుడు ఒక కంపెనీలోని ఒక షేర్స్ని మనం కొంటున్నాము అంటే ఆ కంపెనీలో మనకి కొంచెం అంటే ఫ్రాక్షనల్ పార్ట్లో ఓనర్షిప్ వస్తుందని అర్థం. ఇండియాలో మనకు మెయిన్గా 2 ప్రైమరీ స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి. ఒకటి బిఎస్సి అంటే బొంబే స్టాక్ ఎక్స్చేంజ్, 2 ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ ఎన్ఎస్సి అనేది చాలా పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్. దీంట్లోని 90% ఆఫ్ ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఈ స్టాక్ మార్కెట్స్ని కానీ, స్టాక్ బ్రోకర్స్ని కానీ, ఇంకా ట్రేడ్స్ ఎలా అవుతాయి అనేది కానీ రెగ్యులేట్ చేసే సంస్థ పేరు సెబీ, అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అసలు ఈ స్టాక్ మార్కెట్ వల్ల యూజ్ ఏంటి అనేది ఎపిసోడ్ 2లో తెలుసుకుందాం.